నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో దంతాన్ని తొలగించాక డాక్టర్ని ఎప్పుడు కలవాలి? కాలిన గాయాలకు ప్రథమ చికిత్స ఏంటి? బూస్టర్ డోస్ ఎప్పుడు అవసరం? యోగాతో సైనసైటిస్ అదుపు. ఇంకా హెల్త్ టిప్. దంతం బాగు చేయలేనంతగా పుచ్చిపోయినప్పుడు మనలో చాలా మంది పిప్పిపళ్లను పీకించుకుంటూ ఉంటారు. చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నప్పుడు, ప్రమాదాల్లో దంతాలు ముక్కలుగా విరిగిపోయినప్పుడు, జ్ఞానదంతం ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా దంతాలు పీకించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మత్తిచ్చి తేలికగానే దంతాన్ని తొలగిస్తూ ఉంటారు డాక్టర్లు. అయితే దంతాన్ని తొలగించిన తర్వాత కూడా నొప్పి, వాపు, రక్తస్రావం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో దంతాన్ని తొలగించిన తర్వాత ఏం చేయాలో, ఎలాంటి సందర్భాల్లో డాక్టర్ని కలవాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అందమైన చిరునవ్వు మన ఆరోగ్యానికి చిరునామా లాంటిది. ముత్యాల్లాంటి చక్కటి తీరైన పలువరసతో శోభించే చిరునవ్వు మనసుకెంతో ఆహ్లాదాన్నిస్తుంది. అయితే అనుకోని ప్రమాదాలు, ఇతరత్రా ఇన్ఫెక్షన్లు, వ్యాధుల మూలంగా ఒక్కోసారి తప్పనిసరిగా మన దంతాల్ని పీకించుకోవాల్సి వస్తుంటుంది. దంతాల్ని పీకించుకున్న తర్వాత మనలో చాలామంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వాపు, నొప్పి వంటి బాధలతో పాటు ఇతరత్రా ఇన్ఫెక్షన్లు వచ్చిపడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ టీత్ అంటే ఏ కారణం చేతైనా పన్నుని తీసేయటము. సో ఈ పన్నుని ఎందుకు తీస్తామంటే ఎట్లా అయినా దాన్ని మనం సేవ్ చేయడానికి ట్రై చేస్తాము. ఒకవేళ మనం సేవ్ చేయలేనప్పుడు ఆ పన్నుని తీసేయాల్సి వస్తుంది. దాన్నే ఎక్స్ట్రాక్షన్ అంటాము. సో దేర్ ఆర్ వేరియస్ రీజన్స్. ఆ పన్ను ఎందుకు తీయాలి, ఎప్పుడు తీయాలి అనేది చాలా రీజన్స్ ఉంటాయి. కాబట్టి పన్ను ఉన్న సాకెట్లోంచి బయటకు తీసేయటానికి అనేక కారణాలు ఉంటాయి. దాన్ని బట్టి మనం ఎక్స్ట్రాక్షన్ చేయాలా వద్దా అని డిసైడ్ చేయాలి. ఈ పళ్ళు తీయటానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటేంటంటే పంటి చుట్టూతా ఎముక అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఎముక అనేది అరిగిపోయి పన్నంతా కదలిక స్టార్ట్ అవుతుందో, అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 దాటి గ్రేడ్ 3లోకి వెళ్తుందో, అప్పుడు ఆ పన్నుని తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి సర్జరీ తోటి పన్నుని సేవ్ చేయలేకపోతే అప్పుడు పన్ను తీయాల్సి వస్తుంది. దాన్ని పెరిడాంటల్ ప్రాబ్లం అని అంటాము. అది కాకుండా కేరీస్ టూత్ అంటే పిప్పి పన్ను ఉంటే ఆ పిప్పి పన్ను ఎనామిల్ డెంటిన్ దాటి పల్ప్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇన్ఫెక్ట్ అయ్యి దాని ఎపెక్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి స్పేస్ ఇన్ఫెక్షన్ అయ్యి అది ట్రీట్ చేయలేని విధంగా ఉంటే అప్పుడు పన్ను తీయాల్సి వస్తుంది. సో అది సెకండ్ రీజన్ డెంటల్ కేరీస్. ఇవి కాకుండా జ్ఞానదంతాలు మాల్పోజ్డ్ ఉంటాయి, ఇంపాక్టెడ్ ఉంటాయి. అవి పక్క టీత్ మీద కానీ, నరాల మీద కానీ, ఎముక మీద కానీ ప్రెషర్ ఎగ్జర్ట్ చేసి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. లేదా దాని చుట్టూతో ఉన్న గమ్ ఇన్ఫ్లేమ్ అయి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు జ్ఞానదంతాలు కూడా తీయాల్సి వస్తుంది. అది కాకుండా ఆర్థోడాంటిక్ కరెక్షన్లో అంటే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు కరెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని టీత్ తీస్తే కానీ ప్రాపర్ స్పేస్ అనేది ఉండదు. అప్పుడు కొన్ని పళ్ళు తీసి ఆ స్పేస్లో పళ్ళని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా సరే పన్ను తీయాలి అని దంతవైద్యుడు చెప్పినప్పుడు డెఫినెట్గా మీరు మీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ దంతవైద్యుడికి క్లియర్గా చెప్పాలి. అంటే మీకు డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, ఇంకా వేరే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది క్లియర్గా దంతవైద్యుడితో మీరు మాట్లాడి దాని తర్వాత ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుని అప్పుడు పళ్ళు తీపించుకుంటే బెటర్. చాలామందికి అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉంటుంది. సో మీరు ఇమీడియట్గా దంతవైద్యుడికి అది క్లియర్గా చెప్పాలి. వాళ్ళు మీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసి దాని తర్వాత పన్ను తీస్తారు. తర్వాత చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రొఫిలాక్టిక్ కవరేజ్ అనేది ఇస్తాము. సో ఈ ప్రొఫిలాక్టిక్ కవరేజ్ ఇచ్చే పేషెంట్స్ అందరూ ముందే దంతవైద్యుడితో మాట్లాడండి. ఒకవేళ మీరు ఎటువంటి సర్జరీ చేయించుకున్నా, ఏదైనా స్టెంట్లు వేసుకున్నా, లేదా ప్రీ ఎగ్జిస్టింగ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్గా చెప్తే దాని ప్రకారం మీ ఎక్స్ట్రాక్షన్ షెడ్యూల్ చేసి చేస్తారు. సో మీ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అన్ని క్లియర్గా డిస్కస్ చేసి దాని ప్రకారం మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. చిగుళ్ల నుంచి తరచూ రక్తం కారుతున్నప్పుడు, పళ్ళు పుచ్చిపోయి రంధ్రాలు పడినప్పుడు, కింద పడ్డప్పుడు, ప్రమాదాల్లో దంతాలు ముక్కలుగా విరిగిపోయినప్పుడు, దంతాలు ఒకదాని మీదకు మరొకటి చొచ్చుకుని వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాలలో డాక్టర్లు దంతాల్ని పీకించుకోవాల్సిందిగా సూచిస్తారు. అలాగే జ్ఞానదంతాల విషయంలో కూడా మనలో చాలామంది జ్ఞానదంతాల్ని పీకించుకోవడానికి వెనకాడుతుంటారు. జ్ఞానదంతాల్ని అలాగే వదిలేస్తే వాటి మూలంగా ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సో యూజువల్గా టీత్ ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు లోకల్ ఎనస్థీషియా అని ఇస్తాము. లోకల్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఏంటంటే ఇచ్చేటప్పుడు మాత్రమే పెయిన్ ఉంటుంది.
ఆ లోకల్ ఎనస్థీషియా ఇస్తున్నప్పుడు స్లోగా పేషెంట్కి నమ్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి పేషెంట్ చాలా వరకు భయపడతా ఉంటారు. ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎప్పుడైతే ఎనస్థీషియా రావటం స్టార్ట్ అవుతుందో 3 మినిట్స్కి పేషెంట్కి అంతా నంబైపోతూ ఉంటుంది. దానివల్ల అతనికి ఎటువంటి పెయిన్ అనేది తెలియదు. కాకపోతే టచ్ అనేది, ప్రెషర్ అనేది తెలుస్తుందని క్లియర్గా చెప్తాము. సో పేషెంట్కి పెయిన్ ఒక్కటే తగ్గుతుంది, వాళ్ళు కంఫర్టబుల్గా చేయించుకోగలుగుతారు. కాబట్టి చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఒక రకమైన అప్రిహెన్షన్, యాంగ్జైటీతో ఉండి ఈ లోకల్ ఎనస్థీషియా ఇచ్చేటప్పుడే వాళ్ళు బ్రీతింగ్ అంతా స్టాప్ చేసి సింకోప్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో సింకోప్ అంటే వాళ్ళకేంటి, టెంపరీగా ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి తగ్గి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. కాబట్టి మీరు ప్రిపేర్డ్గా ఉండండి. మీకు ఇచ్చే ఎనస్థీషియా ఓన్లీ మనం ఎక్కడిస్తామో అక్కడ వరకే పనిచేస్తుంది. అది లోకల్ ఎనస్థీషియా. కాబట్టి మీకు అదేదో పెద్ద ఎనస్థీషియా అని చెప్పేసి చాలామంది యాంగ్జైటీతో కళ్ళు తిరిగి పడిపోవటం అట్లా చేస్తూ ఉంటారు. ఆ ఎనస్థీషియా ఇస్తున్నప్పుడు మాత్రమే మీకు కొంచెం పెయిన్, తర్వాత నమ్నెస్ తోటి మీరు ఉంటారు. అప్పుడు స్లోగా మీకు కంప్లీట్ నమ్నెస్ వచ్చినాకే పళ్ళని ఎత్తిస్తాము. ఏమాత్రం పెయిన్ ఉన్నా మీరు డెఫినెట్గా మీ దంతవైద్యుడికి చెప్పండి. అంటే ఎనస్థీషియా పనిచేయటం లేదని అర్థము. ప్రాపర్ ఎనస్థీషియా వచ్చినాకే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తీస్తారు. దంతాల్ని తొలగించాల్సి వచ్చినప్పుడు సాధారణంగా పీకాల్సిన దంతం ఉండే చోట మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. ఆపై నెమ్మదిగా దంతాన్ని రూట్తో సహా తొలగిస్తారు. ఇలాంటప్పుడు దంతం పీకిన చోట కొద్దిగా నొప్పితో పాటు రక్తస్రావం కూడా జరుగుతుంది. దంతం పీకిన చోట రక్తస్రావాన్ని ఆపేందుకు డాక్టర్లు సాఫ్ట్ ప్యాడింగ్ చేస్తారు. నొప్పి నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్లు వాడాల్సి ఉంటుంది. దంతాన్ని పీకించుకున్న తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దంతం పీకిన చోట వాపు, తీవ్రమైన నొప్పి, రక్తస్రావం జరగడంతో పాటు ఇతరత్రా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పన్ను తీసిన వెంటనే దంతవైద్యుడు వాళ్ళకి ప్రికాషన్స్ ఇస్తారు. ఒకటేంటంటే తీసిన వెంటనే బ్లీడింగ్ అరెస్ట్ అవటానికి కాటన్ పెట్టి క్లోజ్ చేయమంటాము. ఎందుకంటే క్లాట్ ఫామ్ అయ్యి అది రిట్రాక్ట్ అవటానికి 30 to 45 మినిట్స్ టైం పడుతుంది. ఎప్పుడైతే మనం పన్ను తీస్తామో అక్కడ బ్లీడింగ్ ఉంటుంది. ఆ బ్లీడింగ్ అంతా కలిపి ఒక క్లాట్ లాగా ఫామ్ అవుతుంది. అది మ్యాక్సిమం 10 to 12 మినిట్స్లో ఫామ్ అయిపోతుంది. ఆ తర్వాత క్లాట్ గట్టి పడటానికంటే స్టెబిలైజ్ అవ్వటానికి ఆల్మోస్ట్ 30 to 45 మినిట్స్ పడుతుంది. కాబట్టి ఆ ఫామ్ అయిన పొజిషన్లోనే గట్టిగా కొరికిపెట్టి ఉంచమంటాము. ఎప్పుడైతే వాళ్ళు 45 మినిట్స్ దాన్ని కొరికిపెట్టి ఉంచుతారో డెఫినెట్గా క్లాట్ రిట్రాక్ట్ అయ్యి అది అతుక్కుని ఉంటుంది. క్లాట్ ఫామ్ అయ్యే క్లాట్ రిట్రాక్ట్ అయినాక ఇంకెటువంటి బ్లీడింగ్ అనేది ఉండదు. ఒకవేళ క్లాట్ డిస్లాడ్జ్ కానీ డిజాల్వ్ కానీ అయ్యే బ్లీడింగ్ అయితే ఇమీడియట్గా 24 hours తర్వాత వచ్చేస్తూ ఉంటుంది. అది కాకుండా 48 to 72 hours బ్లీడింగ్ ఉంది అంటే అది ఇన్ఫెక్షన్ వల్ల. ఎప్పుడైతే క్లాట్ పోయి అదంతా ఇన్ఫెక్ట్ అవుతుందో బోన్ డైరెక్ట్ ఎక్స్పోజ్ అయ్యి, బోన్లో ఉండే బ్లడ్ వెజల్స్ కూడా డైరెక్ట్ ఎక్స్పోజ్ అయ్యి సివియర్ అన్బేరబుల్ థ్రాబింగ్ పెయిన్ అనేది ఉంటుంది. డ్రై సాకెట్కి మెయిన్ ఫస్ట్ ఏం చేయాలంటే ఆ బోన్ని కవర్ చేయాలి. అది ఒక మెడికేషన్తో కవర్ చేస్తే ఎంత పెయిన్ ఉందో అంత ఇమీడియట్గా అది సబ్సైడ్ అయిపోతుంది. అట్లా కాకుండా కొంతమందికి ట్రొమాటిక్ ఎక్స్ట్రాక్షన్స్ చేసినప్పుడు చిన్న చిన్న నర్వ్ ఇంజురీస్ అట్లాంటివన్నీ ఉంటాయి. అవన్నీ 6 monthsలో రికవర్ అయిపోవచ్చు. అవి యూజువల్గా జ్ఞానదంతాలు తీసేటప్పుడు వస్తాయి. అట్లా ఎక్స్ట్రాక్షన్స్ తర్వాత రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ మీరు ఇంట్లో కూర్చొని టెన్షన్ పడకుండా ఇమీడియట్గా దంతవైద్యుడి దగ్గరికి వెళ్తే దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. దంతాన్ని పీకించుకున్న తర్వాత కొన్ని గంటల పాటు నోటితో ఏమీ నమలకుండా ఉండాలి. నమలడం మూలంగా కొన్నిసార్లు తిరిగి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. గోరువెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపిన ద్రావణంతో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉండటం వల్ల గాయం త్వరగా మానుపడుతుంది. ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా బాగా తగ్గుతుంది. రక్తస్రావం ఎంతకీ తగ్గనప్పుడు, దంతం పీకిన చోట నొప్పి, వాపు తగ్గకుండా బాధిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. రసాయనాలు మీద పడ్డప్పుడు, ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలకు గురైనప్పుడు మన ఒంటిపై అక్కడక్కడ కాలిన గాయాలు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనలో చాలా మంది కాలిన గాయాలపై ఇంకును చల్లుతూ ఉంటారు, లేదంటే సబ్బు నురగను పట్టిస్తూ ఉంటారు. పేరు తెలియని క్రీములు, ఆయింట్మెంట్లను పట్టిస్తూ ఉంటారు. నిజానికి ఇలాంటివన్నీ కాలిన గాయాలను నయం చేయకపోగా వాటిని మరింత తీవ్రం చేస్తూ ఉంటాయి. మన చర్మంపై కాలిన గాయాలైనప్పుడు ప్రథమ చికిత్సగా ఏం చెయ్యాలో, ఉపశమనం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాలిన గాయాల వల్ల కలిగే బాధ శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనిషిని కుంగదీస్తుంది. కాలిన గాయాలకు
వాటి తీవ్రతను, స్వభావాన్ని బట్టి ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు మనం ప్రథమ చికిత్సను అందించాలి. చేయవలసింది మంటల నుంచి మనిషిని ముందుగా బయటకు లాగాలి. మందపాటి దుప్పటిని కప్పటం ద్వారా మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించాలి. ప్రమాద స్థలం నుంచి బాధితుల్ని దూరంగా తీసుకెళ్లాలి. కాలిన భాగాల్లో దుస్తులను, నగలను, ఇతర ఆభరణాలను తొలగించాలి. కాలిన గాయాలకు చల్లని లేదా గోరువెచ్చని నీటితో 10 నుంచి 30 నిమిషాల పాటు చల్లబరచాలి. కాలిన గాయాలపై చర్మానికి తగలకుండా పలుచగా ఉండే తెల్లటి వస్త్రాన్ని కప్పాలి. వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకువెళ్ళాలి. చేయకూడనివి: ఐస్ లేదా ఐస్ నీళ్లతో కాలిన గాయాలను కడగటం, తొడవటం చేయకూడదు. కాలిన గాయాలకు క్రీమ్స్ లేదా వెన్న పట్టించకూడదు. కాలిన గాయాలపై సిరా వంటివి పోయకూడదు. కరోనా వైరస్ నుంచి ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు సరికొత్త భయాందోళనకు కారణమవుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలాన్ని రేపుతోంది. వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉండటం, వ్యాక్సిన్ తీసుకున్న వారికి ముప్పు ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన ఆవశ్యకత పెరుగుతోంది. అయితే బూస్టర్ డోసుగా ఏ వ్యాక్సిన్ మంచిది? ఇంతకు ముందు తీసుకున్న వ్యాక్సిన్నే తీసుకోవాలా? వేరే మరొక వ్యాక్సిన్ తీసుకోవచ్చా? బూస్టర్ డోసు నుంచి మనకు ఎంతవరకు రక్షణ లభిస్తుంది? ఇత్యాది సందేహాలు మనలో చాలా మందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసు గురించిన సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓమైక్రాన్ లాంటి వైరస్లు వ్యాక్సిన్ ఎఫికసీని తగ్గించగలిగితే, వ్యాక్సిన్లో మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, అంటే స్పైక్ ప్రోటీన్ని ఆధారం చేసుకున్నటువంటి వ్యాక్సిన్స్, మొత్తం వైరస్ని ఆధారం చేసుకున్న వ్యాక్సిన్స్ అని 2 రకాలుగా మనం విభజించుకున్నాం. బూస్టర్గా ఏ టీకా తీసుకోవచ్చు అనేటువంటి విషయం మీద కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయంగా మనం పేర్కొనవచ్చు. ఓమైక్రాన్ రాకముందు ఒకటి, ఓమైక్రాన్ వచ్చిన తర్వాత ఒకటిగా మనం చెప్పొచ్చు. ఓమైక్రాన్ రాకముందు ఏదన్నా తీసుకోవచ్చు అనేటువంటి సమాధానం మనం చెప్పొచ్చు. అయితే కొన్ని క్రాస్ ఓవర్ స్టడీస్లో వ్యాక్సిన్ తరహా మార్చడం వలన బూస్టర్కి వెళ్ళేటప్పుడు వ్యాక్సిన్ మార్చి తీసుకుంటే ప్రాబబ్లీ ఎక్కువ ప్రయోజనం వస్తుందని చాలా మటుకు స్టడీస్ చెప్తున్నాయి. బూస్టర్ టీకా ఎన్ని రోజుల తర్వాత తీసుకోవాలి అనే విషయంలో మొదట మనం తెలుసుకోవాల్సింది, WHO అండ్ సంస్థలు దీన్ని ఇప్పటిదాకా సిఫార్సు చేయలేదు. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాల్లో హై రిస్క్ వాళ్ళకి ఇంకా వ్యాక్సినేషన్ కాలేదు. సంపన్న దేశాల్లో ఆల్రెడీ బూస్టర్ డోసెస్ ఇస్తున్నారు. ప్రభుత్వ పరంగా చెప్పటం అనేది ప్రాబబ్లీ జరగకపోవచ్చు. ఇది మళ్ళీ ఇండివిజువల్ డెసిషన్గానే మిగలొచ్చు. బూస్టర్ డోసెస్ వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. అనేక అధ్యయనాలు జరిగాయి. వీటి వలన ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎఫెక్ట్ ఉంటుందని ఖచ్చితంగా తెలుస్తోంది. మైల్డ్ ఇన్ఫెక్షన్ని ఆపగలిగిన శక్తి పెరుగుతుందని తెలుస్తోంది. సివియర్ ఇన్ఫెక్షన్స్కి, డెత్కి మాత్రం ఆల్రెడీ ప్రైమరీ డోస్ యొక్క ఇమ్యూనిటీనే యాజ్ ఆఫ్ నౌ సరిపోతుంది. అయితే కొత్త వేరియంట్స్ రాకతోటి ఈ విషయాలు మారేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా లేకపోలేదు. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు ముక్కు రంధ్రాల్లో బిరడ పెట్టినట్లుగా ఉంటుంది. ముక్కు భాగం అంతా నొప్పిగా ఉంటుంది. తల కిందకు దించినప్పుడల్లా తలనొప్పితో పాటు కనుబొమ్మలు 2 జివ్వుమన్ను లాగేస్తూ ఉంటాయి. గొంతులోకి కఫమంతా జారుతున్నట్లుగా ఉంటుంది. అయితే వేధించే ఇలాంటి సైనస్ బాధల నుంచి ఉపశమనం పొందటానికి యోగాసనాల్ని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే, సైనసైటిస్ ప్రాబ్లమ్స్కి యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ ద్వారా యోగ చికిత్స. ఈ సైనసైటిస్ సమస్య అనేది చాలామందిని బాధిస్తూ ఉంటుంది. మరి ఈ సైనసైటిస్ ప్రాబ్లమ్స్కి అద్భుతమైనటువంటి చికిత్సే యోగ చికిత్స. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మార్జాలాసనం మరియు లింగముద్ర. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ మార్జాలం అంటే పిల్లి.
దీన్ని క్యాట్ పోస్చర్ అని కూడా అంటారు. ఇది వజ్రాసనం మీదుగా చేసేటటువంటి ఆసనం. ఈ ఆసనం ముఖం యొక్క కండరాలకి, ఛాతీ యొక్క కండరాలకి, పొట్ట యొక్క కండరాలకి, వెన్నెముక కండరాలకి అద్భుతమైన బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ మార్జాలాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా కాళ్ళు రెండు స్ట్రైట్గా దండాసన భంగిమకు తీసుకొని రావాలి. ఈ స్థితి నుంచి వజ్రాసనానికి రావాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్, లెఫ్ట్ లెగ్ చేతిలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి ఉంచుకోవాలి. ఈ వజ్రాసనం తర్వాత రెండు చేతుల్ని కూడా ఒక 1.5 feet డిస్టెన్స్లో అరిచేతులు నేలపైన ఉంచాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ పూర్తిగా హెడ్ రైజ్ చేస్తూ వెన్నెముకను కిందకి తీసుకొని వెళ్ళాలి. శ్వాసను విడిచిపెడుతూ మరలా తల భాగాన్ని లోపలికి, వెన్ను భాగాన్ని పైకి తీసుకొని రావాలి. శ్వాసక్రియతో పాటుగా వెన్నుముక, హెడ్ మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా చేయాలో చేద్దాం. శ్వాసను తీసుకుంటూ సాధ్యమైనంత వరకు హెడ్ రైజ్ చేయాలి. వెన్నుముక పూర్తిగా కిందకు ఉంటుంది. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ తల పూర్తిగా లోపలికి వచ్చేస్తుంది, వెన్నుముక పైకి వస్తుంది. ఇప్పుడు మరలా శ్వాసను తీసుకుంటూ విధంగా నార్మల్ స్థితి తీసుకొని వచ్చిన తర్వాత ఆపాలి. ఇప్పుడు మరలా వజ్రాసనం మీదకి కూర్చోవాలి. ఈ విధంగా 10 నుంచి 20 సార్లు 30 సార్లు చేసినట్లయితే సైనస్ గదులకి చక్కటి వ్యాయామం జరిగి సైనస్ ప్రాబ్లమ్స్ను సులభంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం లింగముద్ర అత్యంత శక్తివంతంగా సైనస్ ప్రాబ్లమ్స్కి ఉపయోగపడేటటువంటి ముద్ర. ఈ ముద్రని వజ్రాసనం మీద కానీ పద్మాసనం మీద కానీ వీలు లేకుంటే కుర్చీలో కానీ కూర్చొని చేయవచ్చు. కుడి చేతి యొక్క చూపుడు వ్రేలు, బొటన వ్రేలు చివర్ల మాత్రమే తాకించి, బొటన వ్రేలు ఎడమ చేతి యొక్క బొటన వ్రేలు కుడి చేతి యొక్క చూపుడు బొటన వ్రేల మధ్యలో నుంచి వచ్చి మిగతా వ్రేళ్ళన్నీ ఫోల్డ్ చేయాలి. బొటన వ్రేలు స్ట్రైట్గా ఉండాలి, ఇలా బెండ్ అవ్వకూడదు. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంచుకొని షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ప్రాణిక్ బ్రీతింగ్ ప్రాణాయామం చేయాలి. అంటే నిదానంగా శ్వాసను తీసుకొని నిదానంగా విడిచిపెడుతూ, పూర్తిగా తీసుకొని పూర్తిగా విడిచిపెడుతూ, పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులు పాటిస్తూ చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. కదండి, ఈ మార్జాలాసనం చేయడం ద్వారా ముఖంలో ఉండే కండరాలకు, సైనస్ భాగాలకు పూర్తి వ్యాయామం కలిగించి అక్కడున్న ఇన్ఫెక్షన్ తొలగించడంలో ఈ ఆసనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ మార్జాలాసనాన్ని పొద్దున్న సాయంత్రం 10 సార్లు చొప్పున చేస్తూ లింగముద్రని ప్రతిరోజు గంట సమయం కనుక మీరు చేయగలిగినట్లయితే ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఈ సైనసైటిస్ ప్రాబ్లమ్స్ నుంచి పూర్తిగా మీరు బయటపడగలుగుతారు. మీరందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.
సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఒక చిన్న చిట్కా మీకోసం. చెవిపోటుతో బాధపడుతున్నప్పుడు 2-3 చుక్కుల ఆలివ్ నూనెను చెవిలో వేయండి. చెవిలో పోటు, బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కి మెయిల్ చేయండి.